100 కోట్లు సంపాదించినా ఎన్నేళ్లు బ్రతుకుతామో తెలియదు కానీ మీరు చేసే మంచి పని ఎన్నాళ్ళకైనా గుర్తుండిపోతుంది. పాయసంలో ఉన్న గరిటెకు తీపి విలువ తెలియదు. అహంకారంతో బ్రతికే మనుషులకి బంధాల విలువ తెలియదు. మీ జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. ఎక్కాలనుకునే ప్రతి మెట్టు స్వాగతం చెప్పి సన్మానం చేయదు. సమస్యను సృష్టిస్తుంది, సవాళ్ళను విసురుతుంది. ఉన్నతమైన స్థానం ఊరికే దక్కదు. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో నమ్ముకున్న వారి కోసం బాధ్యతలతో బ్రతకటమే అసలైన జీవితం. నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచటం మంచిదే కానీ మీరు పడే కష్టాలు తెలియకుండా పెంచటం మంచిది కాదు. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే దాన్ని వ్యక్తులు లేదా వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. చెడు అలవాట్లను మీరు ఆరంభంలోనే అరికట్టకపోతే అవి త్వరలోనే ఒక వ్యసనంగా మారిపోతాయి. ఇతరుల ముఖంలో చిరునవ్వు తెప్పించడం వల్ల నీకు ఆనందంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది. కష్టాన్ని చూసి కృంగిపోవద్దు. ఏదైనా ఒక రోజు కోసం ఎదురుచూడు. తప్పకుండా మంచి జరుగుతుంది. ఈరోజు ప్రశాంతంగా నిద్రపో. నేను అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నీ పేరో నీ దేహమో కాదు, నువ్వు చేసే పని. నీ ఉన్నతమైన వ్యక్తిత్వమే నీకు ఐడెంటిటీ. లక్ష్యం ఉన్నవారు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు. నిర్లక్ష్యం ఉన్నవారు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా వాడుకోలేరు. మనసులో మంచితనం, గుండెల్లో ధైర్యం, పెదవులపై చిరునవ్వు, వీటికి మించిన ఆభరణాలు సృష్టిలోనే లేవు. ఎంత సంపాదించినా గడిచిన క్షణాన్ని కొనటం అసాధ్యం. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపేయాలి, ఆనందంగా జీవించాలి. సంతోషం పండగలా అప్పుడప్పుడు వస్తుంది. సమస్యలు సూర్యచంద్రులా ఎల్లప్పుడూ ఉంటాయి. సూర్యచంద్రులు వెలుగు లేకుంటే పండగలు ఉండవు కదా. మనసుకు నచ్చిన వారితో మాట్లాడటానికి కావలసింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసు కనిపిస్తే చాలు. అందమైన బంధం నిర్మించుకున్న చోట అనుమానానికి ఆశ్రయమిస్తే పునాదులతో సహా ఆ బంధాన్ని కూల్చేస్తుంది. అతిగా ఆలోచించటం వల్ల కాదు, ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది సాధించగలరు. జీవితం ఎప్పటికీ పూల పాన్పు కాదు. కష్ట సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నిటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. బద్ధకస్తునికి ఇష్టమైన పదం రేపు. మీరు ఆ జాబితాలో చేరొద్దు. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులోంచి తొలగించటమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. మీ ఆలోచన వెనకడుగేసినప్పుడు మీ ఆవేశం మిమ్మల్ని ముందుకు తోస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాన్నిస్తే ఆవేశంతో చేసే పని అనర్థాల్ని తెచ్చిపెడుతుంది. ప్రశ్నించనిదే సమాధానం, ప్రయత్నించనిదే విజయము దక్కవు. ఏ రిలేషన్లో అయినా ఉండవలసినవి ఇవే: భరించే ఓపిక, క్షమించే మనసు. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసం చేసి ఆ బానిసకి యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. పొదుపు లేని జీవితం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని నోరు, గాలిలో పెట్టిన దీపం వంటివి ఎప్పటికీ నిలవ్వు. ఒక్కోసారి మనసులో బాధ పోవటానికి ఏ మందు పనిచేయకపోవచ్చు. కానీ మీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు మీతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు. ప్రేమలో ఇలా ఉండు, అలా ఉండు, ఇది చేయకు, అది చేయకు అనటం సహజం. దాన్ని నువ్వు అనుమానం అనుకుంటే చివరికి నష్టపోయేది నువ్వే. ఎందుకంటే అది అనుమానంతో చెప్పేది కాదు, కేరింగ్తో చెప్పేవి. నిజమైన ప్రేమకు ముగింపుండదు. తాత్కాలికమైన కోపం, గొడవలు, మాటలతో మనిషికి దూరం అవ్వకండి. నీడలా ధైర్యంగా తోడు నిలిస్తే అంతకన్నా చక్కని బంధం ఉండదు. సహాయం అనేది మానవత్వంతో చేయాలి. స్నేహం అనేది నిజాయితీతో చేయాలి. ప్రేమ అనేది నమ్మకంతో ఉండాలి. అభిమానం అనేది మంచితనంతో రావాలి. బంధం అనేది భరోసాతో ఉండాలి. కాన్ఫిడెంట్గా నడపకపోతే పడిపోవటం ఖాయం. అది బండైనా బ్రతుకైనా. అక్షరానికి అందం రాసే చేతిలో ఉంటుంది. ప్రేమకు అందం చూపించే మనసులో ఉంటుంది. జీవితంలో ఏదైనా పోగొట్టుకో, తిరిగి సంపాదించుకోగలవు.
నిన్ను ప్రేమించేవారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు. తిరిగి వారి ప్రేమాభిమానాలు వారి దగ్గర నమ్మకం సంపాదించాలంటే మాత్రం నీ జీవితకాలం సరిపోదు. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. అద్దం ముక్కను రాయితో కొడితే పగులుతుంది, అలాగే కఠినంగా మాట్లాడితే మనసు కూడా విరిగిపోతుంది. ఈ రెండిటిని అమృతం పోసినా అతికించలేవు. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత రాదు. లక్ష్యం కోసం కనే కలలు అందంగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. కష్టానికి భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. అధిక మించి వెళ్ళగలిగితేనే కన్న కలలు సాకారం అవుతాయి, జీవితం ఆనందమయమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం కష్టంగా అనిపిస్తే విలాసాలను పక్కన పెట్టు, కొన్నాళ్ళకు అవే సర్దుకుంటాయి. మీ జీవితంలో పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కంటే మీ చుట్టూ ఉంటూ మీ అనుకున్న వాళ్ళు నేర్పే గుణపాఠాలే ఎక్కువ. జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు, చేసిన మంచి పనులు, సంపాదించుకున్న బంధాలు. తాను ఎంత కష్టపడుతున్నాడో పదే పదే చెప్పేవారు కాదు, తాను ఎంత పని పూర్తి చేశారో అది మాత్రమే చెప్పేవారే బాధ్యతలు అప్పగించటానికి సరైన వ్యక్తి. పగలంతా బ్రతకటం కోసం కుస్తీ, రాత్రంతా జ్ఞాపకాలతో దోస్తి. ఇదే జీవితం. గొడవ జరిగితే గాని బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచేదాని పేరు స్నేహం. నమ్మించి గొంతు కోసేదాని పేరు ప్రేమ. మీరు బాగున్నప్పుడు లోకానికి మీరేంటో తెలుస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లోకం ఎలాంటిదని మీకు బోధపడుతుంది. చాలామంది జీవితాల్లో సాఫీగా సాగిపోయిన క్షణాల కంటే సర్లే అనుకొని సర్దుకుపోయిన క్షణాలే ఎక్కువ. చీకట్లో చూడగలిగితే ఇక వెలిగెందుకు? ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికితే ఇక కాలం ఎందుకు? అనుకున్నవన్నీ జరిగితే ఇక దేవుడెందుకు? జరిగేవన్నీ మీకోసమైతే ఇక కన్నీళ్ళెందుకు? ఎవరు తన ఆత్మను పోల్చుకొని సమస్త జీవులను, వాటి సుఖదుఖములను సమానంగా చూస్తునో అతడే ఉత్తమ యోగి. సంతోషంలో భగవంతుడు, అవసరం తీరాక సహాయం చేసిన వారు గుర్తుకురారు. అందుకేనేమో కష్టాల్లో ఆదుకున్న వారిని దేవుడు అంటారు. వయసైపోనిది, ఎక్కడున్నా విలువ తగ్గనిది, ఎవరికైనా ఇట్టే నచ్చేది, వెంటనే దగ్గరయ్యేది, అంతే వేగంగా దూరం చేయగలిగేది డబ్బు మాత్రమే. ఎంతటి కష్టం వచ్చినా బయటపడే ఉపాయం నిన్ను నువ్వు నమ్మటమే. ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించటం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించటం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. మాటన్నవారు మర్చిపోతారేమో కానీ విన్నవారెప్పటికీ మర్చిపోరు. అందుకే అనే ముందే ఆలోచించుకోవాలి. సహనం లేనివారు ఎప్పటికీ విజయం పొందలేరు. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. ఏ గొడవలోనైనా తప్పు ఒక్కరిదే ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మీకోసం ఎదురు చూసే ప్రేమని వదులుకోకూడదు. మీ బాధను పంచుకునే స్నేహాన్ని దూరం చేసుకోకూడదు. మిమ్మల్ని నమ్ముకున్న బంధాన్ని మోసం చేయకూడదు. సంపద అంటే కేవలం డబ్బు కూడబెట్టడమే కాదు, నచ్చిన పని చేయటం, ఆరోగ్యంగా ఉండటం, ప్రేమించిన వారితో జీవించటం. మీ మంచి కోరేవాళ్ళు మిమ్మల్ని తప్పు చేస్తే కోపంగా మాట్లాడతారు. మోసం చేసేవాళ్ళు నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్లను శత్రువులుగా చూస్తారు. మాయమాటలు చెప్పేవాళ్లను ఈజీగా నమ్మేస్తారు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం, పగిలిన అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవటం ఒక్కటే. అవి ఎప్పటికీ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవాలతో నేర్చుకోవటానికి ఈ జీవితం సరిపోదు. ఒకరిని నమ్మి ఎప్పుడు నీ సంతోషాన్ని కోరుకోకండి. ఎందుకంటే నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి నిన్ను బాధ పెడతారు. అందరూ అంతే. కారణాలు లేని కోపాలు, మనసును తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి.
ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే ఉంటుంది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వారికి ఆలోచన ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.